ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో భౌతికంగా ఆ మరియ తల్లి మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఆధ్యాత్మికంగా ఒకవేళ ఎవరెవరైతే దేవునికి దూరంగా ఉండి వ్యాధితో ఉన్నారో వారందరినీ ప్రభువు దగ్గరికి చేర్చి సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చే తల్లి అని వాక్యమును బోధించుతూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ ప్రభు ఫాదర్ గారి మీద ఆయన పరిచర్య మీద ఉండి అటు చెబుతున్న ఆయనకు వినుతున్న మనకు ప్రభు ప్రేరణను అనుగ్రహించాలని ప్రార్థన చేయించు ఈనాడు ప్రత్యేకంగా స్తోత్రం తండ్రి వందనం తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ యేసు ప్రభువా మమ్మల్ని దీవించండి. ఓ యేసు ప్రభువా మీ ఆత్మతో మమ్మ అభిషేకించండి. ఓ యేసు ప్రభువా మీ మాటలను మా హృదయమందు ఉంచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. క్రైస్తవత్వంలోని దైవత్వంలో మానవత్వం, మానవత్వంలో దైవత్వం ఏమిటి అంటే మనిషి మామూలుగా సాధారణంగా పాపాత్ముడు. పాపాలు చేయడం, తప్పులు చేయడం, అపరాధాలు చేయడం సర్వసాధారణం, సర్వసహజం. కానీ ఆ తప్పుల్ని, పాపాలని, అపరాధాలని మన్నించడంలోనే, క్షమించడంలో ఉంది దైవత్వంలో మానవత్వం, మానవత్వంలో దైవత్వం. మనందరికీ తెలిసి ఈ లోకంలో రూపాన్ని చూసి మురిసిపోకు, రూపాన్ని చూసి ఎప్పుడు వెళ్ళదు. ఎవరికి తెలీదా? రూపాన్ని చూసి మురిసిపోకు, రూపాన్ని చూసి సో రూపాయి, రూపము రెండు కూడా అశాశ్వతమే. దేవుని ప్రేమ, దేవుని రక్షణ, దేవుని బలం, దేవుని శక్తి శాశ్వతం. ప్రభు మీతో ఉండుగాక. సుశేషులోని భాగము అధ్యాయము 26 నుండి 38 వరకు. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడు యోసేపును వివాహం చేయడానికి పంపబడింది. ఆమె పేరు మరియమ్మ. ఆమెకు ఇదిగో నీవు గర్భం ధరించి నీ కుమారుడు కలదు. ఆ శిశువులకు యేసు అని పేరు పెట్టాము. ఆయన మహనీయుడై మహోన్నత కుమారుడని పిలువబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు ఇచ్చిన వాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమును అంతమే ఉండదు అనను. ఆమె మరియమ్మ నేను పురుషుని ఎత్తును కదా, ఇది ఎట్లు జరుగునని దూతను ప్రశ్నించాను. ఆ దూత ఇచ్చానని
పవిత్రాత్మపై వేయించేను సర్వోన్నత శక్తులను ఆవరించిన అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చిత్తము యేసుక్రీస్తును చూడుము. ఆమె వయస్సు మరణం గత కొట్టాలైన ఆమె గర్భం ధరించి 6వ మాసం ఏలైనా దేవునికి అసాధ్యమైన దేవీను లేదు అంతట మహిమ. ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును ఆ కార్యము అంతటా దేవుడితో వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. 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 తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. యేసు ప్రభువా వందనం. యేసు ప్రభువా స్తోత్రం. యేసు ప్రభువా. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. సకాలంలో సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వర, ఎక్కడ మనిషి శాంతిగా మనశ్శాంతిగా శాంతిగా జీవించగలరు, ఎక్కడ మనిషి సంతోషంగా జీవించగలరు, ఎక్కడ మనిషి మనుషులను బట్టి దేవుని బట్టి ప్రేమను పొందగలరు. మన బాధల్లో మన కష్టాల్లో పంచుకున్నటువంటి వ్యక్తి మనం విన్నవించుకున్నప్పుడు అవి సాక్షాత్తు దేవునికి విన్నవించబడతాయి. ఎందుకంటే దేవుని తల్లి కాబట్టి. ఈ లోకంలో ఏ తల్లి అడిగినా కొడుకుని ఆ కొడుకు ఇవ్వకూడదు కదా, తప్పకుండా. ఎందుకంటే ఆమె యొక్క ప్రేమ ప్రతిరూప ప్రతిఫల బీజమే కొడుకుడు పిల్లలు. సో 2వ శతాబ్దపు భక్తుడు ఇరేనియస్ ఈ విధంగా అన్నారట, మొదటి ఏవమ్మ అవిధేయురాలై చావు తెచ్చుకొని మనం కూడా చావు తెచ్చిపెట్టింది. కానీ 2వ ఏవమ్మ మరియమ్మ దూత కావ్యానికి విధేయురాలై రక్షణను సంపాదించుకుని అందరూ మనం ఎవరిలో ఇప్పుడంటే సెల్ ఫోన్లు, కలర్ టీవీలు, ఎల్సీడీలు అన్ని అత్యాధునిక పరికరాలు వచ్చినాయి. ఆ కాలంలో స్వాతంత్రం రాకముందు ఎలా ఉండేది, లేకపోతే 80s లో కానీ 70s ఎలా ఉండేది. సో 20 సంవత్సరాలు మీకు నువ్వుగా జీవించు. మామూలుగా ఒక ఆడపిల్లకైనా ఒక మగపిల్లవాడికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు రోగాలు ఆవశ్యకతలు ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి? 20 తర్వాత కదమ్మా, అవును కదా. మనిషికి 3 దశలు ఉన్నాయంట. Say
చేసినటువంటి వాగ్దానం కొరకు వేచియుండు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి చేసినటువంటి వాగ్దానం ఏంటి? నేను మిమ్మల్ని అనాథలుగా పేదలుగా విడిచిపెట్టట్లేదు. నా తండ్రి అప్పగించినటువంటి పనిని సంతోషముతోటి వినయముతోటి విధేయతతోటి విశ్వాసంతో ముగించుకొని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏది మంచో ఏది చెడో మీరందరూ తెలుసుకోవడానికి నా యొక్క పరిశుద్ధాత్మను మీకు వసగొట్టున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తరువాత సమాధిలో పెట్టబడినప్పుడు పునరుత్థానం చెందక ముందు ఈ యొక్క అపోస్తలుడు మా గురువును మా నాయకుడిని మా లీడర్ని చంపి ఉన్నారే, మమ్మల్ని కూడా చంపేస్తారేమో అనే భయంతో బిక్కుమని భయపడుతూ ఉంటే పైన గదులు మరే తల్లి వారి మధ్యస్థంగా ప్రార్థన చేస్తుండగా అగ్ని జ్వాలల రూపంలో పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలలో వారిపై ఏం చేసి వచ్చినవంటే వారి వాక్యాన్ని బోధిస్తుండగా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క మంచిని, దేవుని యొక్క విలువను, దేవుని యొక్క ప్రాముఖ్యతను వారు చాటి చెప్తూ ఉండగా అక్కడ వినిన ప్రజలందరూ కూడా అద్భుతమైనటువంటి అద్భుతాలను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఈ రోజు మనం కూడా దైవవాక్యం వింటూ ఉన్నాం. మనం ఎప్పుడైతే మనసా వాచ కర్మణ విశ్వాసంలో విన్నప్పుడు వింటున్నప్పుడు కూడా మన కాదు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చూపించెను. మీరందరూ దీనిని తీసుకుని పానం చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా ప్రాంతీయ జగత్తులు మా పౌరస్తుల పాలనాధికారైన పొలమేర చైరావు నేత్రాలను తదితర నేత్రాలను గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమయందు పరిపూర్ణము చేయము. మందుల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వం నాయక తండ్రి నీ
ఇదిగో సర్వేశ్వరుని వెలుపల ఇదిగో లోక పాపను పరిహరించి ప్రభు ఇదిగో మనందరి రక్షణ కోసం పాప పరిష్కారం కోసం మనందరి కోసం రక్తం చిందించి తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ప్రభుత్వం గొప్ప ప్రభుత్వంలో పాల్గొన్న మనందరూ శరీరము మాడమలిగిన